నిమిషాలు ఇస్తాడు. టుడే నేను ఆ రోజు మాట్లాడితే ఫోన్ అంటే ఫోను తిండి పెడుతుందని మీరంతా విన్నారు. తిండి పెడుతుందా ఏంటి ఫోన్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పని పరిస్థితికి వచ్చారు. టుడే సేమ్ సెల్ ఫోన్, ఎవ్రీథింగ్. నీకు ఏం కావాలి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ ఇచ్చుకుంటున్నారు, మీ ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు టీవీలో వేసేస్తున్నారు, సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. దట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వరల్డ్. రెండోది, నేనే దీనికి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాను. నేను జస్వంత్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్, డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్. ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ రోజు డబ్బులు లేవన్న వాళ్ళందరూ 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2 lakh crores ఆఫ్టర్ వర్డ్స్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అప్పటికి ఇప్పటికి అదే చెప్పాను నేను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఆన్ టుడే, 5th లో ఉన్నాం. 28, 29, 3కి వస్తాం. 47కు 1, 2కి వస్తాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే ఎట్లా ఉండేది అన్నీ. వీ హ్యావ్ టు అడాప్ట్ ఆల్ లేటెస్ట్ థింగ్స్. Sir, which are those states you said are pulling the country up and some are pulling down? So how will that we have to debate. I don't want to comment today. Blank. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు పుల్లింగ్ ది నేషన్ కాదంటారా మీరు? 14%, 15% గ్రో అయింటే పాలిటీషియన్స్ అనేవాళ్ళు బాధ్యతగా ప్రవర్తించకపోతే ఒకసారి ప్రజలు ఓడిస్తున్నారు, కక్ష తీర్చుకుంటున్నారు, మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ పీపుల్ కూడా ఇంటెలిజెంట్గా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. పాలసీలు కూడా అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు కూడా అర్థం చేసుకోవాలి. Sir, from your World Economic Forum visit, how many are going to translate in the future? It's appreciable that you networked and you learnt a lot of know-how there. But when it comes to translating into... No, what I'm saying, నేను 95లో ఇదే విధంగా మీరు చెప్పినట్టు అనుకోనంటే పోయిండేవాడిని కదా ఇక్కడికి. పోకపోతే హైదరాబాద్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయ్యేది కాదు కదా. టుడే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ. వై? సింగపూర్కి వెళ్ళాను. బీ క్లియర్. నైట్ క్లీనింగ్ ఫెసిలిటీ చూశాను సింగపూర్లో. వాళ్ళ పిఎం ఇప్పుడు కూడా చెప్తాడు, ఓన్లీ 1 పాలిటీషియన్. ఇండియా నుంచి చాలామంది పాలిటీషియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడంతా చూసుకొని ఇవంతా కూడా వెళ్తారు, టూరిజం స్పాట్స్ అని చూస్తారు. మళ్ళీ ఒక షాపింగ్ మాల్ ఉంది, అతని పేరు ముస్తఫా షాపింగ్ మాల్కి పోయి షాపింగ్ చేసుకొని ఇండియాకి పోతారు. 1 పాలిటీషియన్ నైట్ టైం మొత్తం తిరిగి సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత ఏం చేయాలో ఆలోచించి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారని సాక్షాత్తు ఆ ప్రైమ్ మినిస్టర్ అక్నాలెడ్జ్ చేశాడు. నేను హైదరాబాద్లో క్లీనింగ్ స్టార్ట్ చేస్తే జయలలిత గారు వాళ్ళ మనుషులను పంపించి చూశారు, చేయలేకపోయారు. దిస్ ఈజ్ వేర్ బెస్ట్ ప్రాక్టీస్ అనేటివి మన చరిత్రను మార్చేటివి వస్తూ ఉంటాయి. మనం బయట నుంచి నేర్చుకుంటాం, మన దగ్గర నుంచి కొంతమంది నేర్చుకుంటారు. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మైక్రోసాఫ్ట్ నేను పోకపోతే మైక్రోసాఫ్ట్ రాడు కదా. సిఆర్టీలు ఎందుకు పోవాలి నేను? బిల్ గేట్స్ గొప్పని నేను పోయానా? ఢిల్లీకి పోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వనున్నాడు ఆయన. అంటే ఎందుకు ఇవ్వనంటే నాకు పరిచయం లేదు, నాకు అవగాహన లేదు, పాలిటీషియన్స్ నేను పని లేదన్నాడు. కాదు, నాకు పని నేను వస్తానని చెప్పి పోయిన తర్వాత నేను 4 రోజులు ప్రిపేర్ అయ్యాను. మా సెక్రటరీ అప్పుడు సుధాన్ ఉండేవాడు, ప్రిపేర్ చేశాడు. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. నిన్న కూడా కోట్ చేస్తున్నాడు. మీరు అప్పట్లోనే ల్యాప్టాప్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేసి అన్నీ కూడా నాకు ఫింగర్ టిప్స్లో చూపించేవాళ్ళు, డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు అని. వై? అతను వచ్చాడు. ఆల్ కంపెనీస్ హ్యావ్ కమ్. టుడే అమెజాన్ లాంటి కంపెనీస్, మొత్తం గ్లోబల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి వచ్చి బ్రహ్మాండంగా పెడితే ఎట్లా పెట్టారు? దిస్ ఈజ్ వేర్ మనం అందరం కూడా ఏంటంటే మీడియాలో ఉండే మీరు కూడా ఆలోచించుకోవాల్సింది, దూరదృష్టితో ఆలోచిస్తే, విజువలైజ్ చేస్తే హిస్టరీకి మీలో ఆలోచనలు రావు. మీరు షార్ట్ సైటెడ్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు వస్తాయి, పబ్లిక్ కూడా ఆలోచనలు వస్తాయి. యు ఆర్ బ్రీడింగ్ నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ అమాంగ్ పీపుల్. దానికి మాకు ఇంకా కొంచెం టైం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ రైట్ థింగ్స్ని కమ్యూనికేట్ చేయాలి. అల్టిమేట్గా యూ అండ్ మీ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్ వే. వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ వే? వీ హ్యావ్ టు ఎంపవర్ పీపుల్, క్రియేట్ వెల్త్,
create infrastructure, give better living standards. That is where I am asking all of you. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దబోతున్నామని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులు వేగవంతంగా చేస్తామన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రామయ్యపట్నంలోని 95,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఎల్జీ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడులు, 65,000 కోట్ల రిలయన్స్ బయోఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు, విశాఖలో ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 13,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ కింద ఇవ్వడం అసాధారణమైన విషయమని తెలిపారు. అనకాపల్లి వద్ద 1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ వస్తుందని అన్నారు. మొత్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈసారి దావోస్లో జరిగిన సమావేశంలో ఏపీలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ అనేక కీలక అంశాలు వివరించామని అన్నారు. అనేక మల్టీనేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని వివరించారు. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకారం చేస్తుందని అన్నారు.